హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త. పెండింగ్లో ఉన్న పెన్షన్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ నెలవారీ పెన్షన్ పథకం కింద దాదాపు 80,000 సీనియర్ సిటిజన్ల దరఖాస్తులు ఆమోదం కోసం వేచి ఉండగా పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను 15 రోజుల్లోగా క్లియర్ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రవీంద్ర ఇంద్రజ్ సింగ్ ఆ శాఖను ఆదేశించారు. దాదాపు 6 లక్షల మంది ప్రస్తుత లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ధృవీకరణ నిర్వహించడానికి ఒక స్వాతంత్ర ఏజెన్సీని నియమించాలని మంత్రి సాంఘిక సంక్షేమ శాఖను ఆదేశించారు. అర్హత కలిగిన వ్యక్తులు మాత్రమే ఆర్థిక సహాయం పొందేలా చూడడం దీని లక్ష్యం. అధికారుల ప్రకారం ఈ పెన్షన్ పథకానికి అర్హులైన సీనియర్ సిటిజన్ల నుండి డిపార్ట్మెంట్ డిసెంబర్ 2024లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకంలో 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 5.3 లక్షల మంది లబ్ధిదారుల పరిమితి ఉన్నప్పటికీ ప్రస్తుతం 4.3 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. దరఖాస్తుదారుల సంఖ్య 80,000కు చేరుకున్న తర్వాత రిజిస్టర్ కోసం ఆన్లైన్ పోర్టల్ మూసివేయబడింది. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకునే సమయంలో వారి ప్రాంతం శాసనసభ్యుడి నుండి సిఫార్సు కూడా పొందవలసి ఉంటుంది. దరఖాస్తులు అందిన 5 నెలలకు పైగా గడిచినా ఆ శాఖ ఇంకా ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయలేదు. దరఖాస్తుదారు అర్హత ప్రమాణాలను అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవడానికి ప్రతి ఫార్మును క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వృద్ధాప్య పెన్షన్కు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు 60 ఏళ్లు పైబడిన వారై ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు ఢిల్లీలో నివసించాలి మరియు కుటుంబం ఆదాయం సంవత్సరానికి 1,00,000 కంటే తక్కువ ఉండాలి. ఈ పథకం కింద 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు నెలకు 2,000 రూపాయలు, 70 ఏళ్లు పైబడిన వారు 2,500 రూపాయలు పొందేందుకు అర్హులు. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్ల కోసం వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఏటా 1,200 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని వర్గాలు తెలిపాయి.